హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మళ్ళీ మీ అందరికీ డే ఇన్ మై లైఫ్ రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు దాకా మీరు చూసిన డే ఇన్ మై లైఫ్ రొటీన్ వ్లాగ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో చూసారు కదా మార్నింగ్ ఎలా స్టార్ట్ అయ్యిందో. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇల్లు. నేను వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా స్పెషల్గా ఉండబోతుంది అని చెప్పి. జనరల్గా మా ఇంట్లో నార్మల్ డే ఇన్ మై లైఫ్ రొటీన్ వ్లాగ్ అంటే ఎలా ఉంటుందంటే, మార్నింగ్ లేచామా, బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామా, బ్రేక్ఫాస్ట్ తిన్నామా, వంట వండుకున్నానా, అది ఉంటుంది కదా. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. అదేంటో ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తాను. సో ఇక్కడైతే మార్నింగ్ 9 o'clockకి లేచాము. అండ్ ఇంకొక విషయం, ఈ వ్లాగ్ నేను ఎప్పుడు రికార్డ్ చేశానంటే వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు రికార్డ్ చేశాను అనమాట. ఈ ఇంటికి మేము వరలక్ష్మీదేవి వ్రతం ఫస్ట్ వారం వస్తుంది కదా, సో అప్పుడే షిఫ్ట్ అయిపోయాము. కాకపోతే వచ్చిన తర్వాత ఒక 1 week వరకు కంప్లీట్గా నేను వ్లాగ్స్ అనేటివి ఏమీ రికార్డ్ చేయలేదు. ఇంకా ఎలాగా వరలక్ష్మీదేవి వ్రతం వ్లాగ్ రికార్డ్ చేయాలి కదా అని చెప్పి ఆ ముందు రోజు నుంచి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో చూసారు కదా మార్నింగ్ లేవగానే ఇంకా ఫస్ట్ వియాన్ బాబు చేసే పని బ్రష్ అయిపోయిన తర్వాత ఇలా డాడీ బండి వచ్చి ఎక్కుతాడు. వాడికి బండ్లన్నా టిపికల్లీ బాయ్స్ అందరికీ ఎలా ఉంటుందో వియాన్ బాబు కూడా అంతే అనమాట. బండి మీద ఒక 5 to 10 minutes ఆడేసుకున్న తర్వాత ఇప్పుడు డాబా మీదకి వెళ్తున్నాము. ఎందుకు అంటే చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము చెప్పులు వేసుకోలేదు కదా, అందుకనే డాడీని పిలిచి చెప్పులు అడిగి ఆ ఇంటి నుంచి చెప్పులు అడిగి ఇంటి దగ్గర చెప్పులు వేసుకొని అప్పుడు డాబా మీదకి వెళ్తున్నాం అనమాట. సో డాబా మీదకి ఎందుకు వచ్చామో అర్థమైంది కదా. మంచిగా చెట్లకి నీళ్ళు వేసేసి మళ్ళీ వెంటనే కిందకి కూడా వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళిన వెంటనే బుజ్జిబాబుకి అయితే నేను ఆ రోజు నుంచి పాటీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదండి. హీఈస్ నౌ 3 years old. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే రేపు పొద్దున వాడికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఐ వాజ్ ట్రయింగ్ ఫ్రమ్ మై సైడ్. బట్ ఎస్, అది కనుక వర్కౌట్ అయితే మీ అందరికీ డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయాము, నేను బుజ్జిబాబు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అత్తయ్య ఆ రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినట్టున్నారు, అందుకనే ప్రసాదం తీసుకొచ్చారు. ప్రసాదం వచ్చేసి పులిహోర, ఇది వచ్చేసి దద్దోజనం కాదు, అదేంటి అత్తయ్య, చక్కెర పొంగలి, అండ్ దాంతోపాటు లడ్డు తీసుకొచ్చింది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, బుజ్జిబాబు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తినలేదు. సరే ఇంకా అచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినిపిద్దామని అనుకుంటే అక్కడ కూడా తినలేదనమాట. ఇంకా సరే అని చెప్పి అచ్చు బుజ్జిబాబుకి కొంచెం బియ్యం ఇచ్చింది ఆడుకోరా అని చెప్పి. సో ఆ బియ్యంతో ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ తెలిసిందే కదా, లైక్ ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ మా అమ్మ దగ్గర ఎక్కువ కొంటూ ఉంటాం అనమాట. ఆ రోజు మా అమ్మ స్వీట్ కార్న్ తీసుకొచ్చిందని చెప్పి స్వీట్ కార్న్ కొంటూ ఉన్నాము.
చూసారు కదా, స్వీట్ కార్న్ తీసేసుకున్న వెంటనే మేమైతే డాబా మీదకి వచ్చాము మా ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఈరోజు నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. రెసిపీస్ అయితే నేను క్లియర్గా ఏమీ చూపించట్లేదు, బికాజ్ అందరికీ తెలిసినవే కాబట్టి. ఆ రోజు లంచ్కి నేను ఏం ప్రిపేర్ చేశాను అంటే సాంబార్ అలాంగ్ విత్ క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ ప్రిపేర్ చేయగానే నేను మళ్ళీ కిందకి వెళ్తున్నాను. వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రొటీన్ వ్లాగ్లా కాకుండా అని. సో ఆ ఇంట్లో ఏంటి అంటే మార్నింగ్ లేచామా, బ్రేక్ఫాస్ట్ తిన్నామా, మళ్ళీ డిన్నర్ లంచ్ ప్రిపేర్ చేశానా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, అలా ఉండేది. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఇక్కడ లేవడము, ఫ్రెష్ అవ్వడం, అక్కడికి వెళ్ళడము, మళ్ళీ ఇక్కడికి బ్రేక్ఫాస్ట్కి రావడము, మళ్ళీ పైకి వెళ్ళడము, కుక్ చేయడము, మళ్ళీ కిందకి రావడము, ఇలానే అయిపోతుంది. సో కిందకి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఇంకొక అమ్మకున్న ఆవిడ వచ్చిందనమాట. సో తను ఎవరంటే ఈవిడే. ఏం తీసుకొచ్చారు అంటే కొబ్బరికాయలు అండ్ దాంతోపాటు అట్టిపళ్ళు తీసుకొచ్చారు. మేము ఆ నెక్స్ట్ డే పూజ కాబట్టి కొబ్బరికాయలు అట్టిపళ్ళు ఇక్కడే తీసుకున్నాము. అండ్ కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఈ గాజుల బండి అంకుల్ వచ్చారనమాట. ఈ అంకుల్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నారు తెలుసా. సో నెక్స్ట్ డేకి ఎలాగో పూజకి గాజులు కూడా కావాలి కదా, సో గాజులు కూడా తీసేసుకున్నాము. అండ్ నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అదేంటంటే మనం ఫ్లాట్స్లో ఉన్నప్పుడు జనరల్గా ఇలా చిన్న వెండర్స్ మన ఇంటి దగ్గరికి వచ్చి సేల్ చేయాలి అనుకుంటే గబుక్కును మనం వెళ్ళి కొనలేము. ఎందుకంటే ఆ టైంకి లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుందో లేదో తెలియదు, ఆ టైంకి మనకి ఓపిక్గా ఉండి స్టేర్స్ దిగగలమో లేదో తెలియదు, అలా అయిపోతూ ఉంటుంది. అదే ఇలా ఇండివిజువల్ హౌసెస్లో ఉన్నట్టయితే ఒకవేళ కనుక మీ ఇంటి దగ్గరికి చిన్న చిన్న వెండర్స్ వచ్చి సేల్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ట్రై టు పర్చేస్ ఫ్రమ్ దెమ్. నేను చూసిన దాని ప్రకారం ఏంటి అంటే మా ఇంటి సైడ్ వచ్చే వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళే. సో నేను డాడీ క్లియర్గా చెప్పేశాను, ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే మీరు ఎక్కడ ఏ మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావద్దు అని. ఎందుకంటే వాళ్ళు అంత ఏజ్డ్ పర్సన్స్ బుర్ర మీద అంత హెవీ బరువు పెట్టుకొని వీధి వీధి తిరిగి వాళ్ళ డే టు డే లైఫ్ని లీడ్ చేస్తున్నారంటే దట్ ఈస్ కిల్లింగ్ మీ ఫ్రమ్. కానీ అది చాలా కష్టం అబ్బా. ఎందుకో నాకు ఈ వర్డ్ చెప్పాలి అనిపించింది. సో ప్లీజ్ ట్రై టు పర్చేస్ ఫ్రమ్ దెమ్ రేదర్ దెన్ గోయింగ్ టు ఎనీ బిగ్ షాపింగ్ మాల్స్ అండ్ ఆల్. సో మరుసటి రోజు పూజకి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను అండ్ దాంతోపాటు గాజులు కూడా తీసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏ మామ దగ్గర అయితే నేను స్వీట్ కార్న్ తీసుకున్నానో అదే మామగారు ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చారు. సో ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే నీట్గా ఉండాలి కదా ఇల్లు కొంచెమైనా, అందుకనే నేను ఆర్గనైజింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా దగ్గర ఉన్న కొన్ని గ్లాస్ వేర్ ఐటమ్స్ అంటే కిచెన్కి రిలేటెడ్వి నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి.
మీ అందరికీ తెలుసు కదా నా కిచెన్ చాలా అంటే చాలా చిన్నది అని. ఆ కిచెన్‌కి ఇచ్చిన 2 ర్యాక్స్‌లోని నేను గ్లాసెస్, ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే మిగిలిన పల్సెస్ అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక నేనైతే డ్యాడీకి ఇలా ఒక ర్యాక్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 550 రూపీసో ఎంతో పడింది. బట్ యెస్, ప్లేస్ సేవర్ అండి బాబు. లైక్ గ్లాసెస్ వెళ్ళిపోతాయి, ప్లేట్స్ వెళ్ళిపోతాయి, స్పాచులాస్ వెళ్ళిపోతాయి, ఆర్ ఎల్స్ కుకింగ్‌కి యూజ్ చేసే గరిటెలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. సో నేను ఏమనుకున్నానంటే వీలైనంత వరకు గ్లాస్ వేరే ఇంట్లో యూజ్ చేద్దాము అని చెప్పేసి. సో చూడాలి, ఫింగర్స్ క్రాస్డ్. ఇప్పుడు దాకా విహాన్ బాబు అయితే ఏమీ ఎరగొట్టలేదు. బట్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఇంకా డాడీని అది ఫిక్స్ చేయమని చెప్పి నేను అందులో ఆర్గనైజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. చూసేయండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6-6:30 అయిందనమాట టైం. మొత్తం సర్దుకొని మళ్ళీ అది క్లీన్ చేసుకొని అదంతా చేసే టైంకి. అండ్ మొత్తానికైతే నేను ఇలా కొంచెం అయితే సర్దగలిగాను. అండ్ లాస్ట్ వ్లాగ్స్లో అంటే లైక్ నేను ఇంటి కోసం షాపింగ్ చేశాను అని చెప్పి ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను కదా. ఆ వ్లాగ్లో మీకు చెప్పాను కిచెన్ కోసం నేను ఏ టైల్ సెలెక్ట్ చేసి ఉంటాను మీకు చెప్పండి నాకు కామెంట్స్లో అని చెప్పి. ఎందుకంటే కరెక్ట్గా గెస్ట్ చేశారు, అక్క మీరు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే వెళ్ళుంటారు అక్క అని చెప్పి. ఎస్, నేను వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే వెళ్ళాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ గెస్సింగ్. ఇంకా ఈవినింగ్ అయిందంటే చాలు, బుజ్జిబాబుని సైక్లింగ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక 5-6 రౌండ్స్ అయితే వేయించేస్తున్నాను. అండ్ హీ క్యాన్ పర్ఫెక్ట్లీ రైడ్ అ సైకిల్. కాకపోతే ప్రాబ్లం ఎక్కడంటే వాడి కాళ్ళు చిన్నవైపోయాయి, సైకిల్ పెద్దదైపోయింది. సో రౌండ్ తిప్పట్లేదనమాట. లైక్ పెడల్ది రౌండ్ తిప్పకుండా సగంలోనే ఆపేస్తున్నాడు అనమాట. అది ఒకటే ప్రాబ్లం. సో సైక్లింగ్ కొంచెం సేపు చేసేసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను వ్లాగ్ అయితే ఇంకేమీ రికార్డ్ చేయలేదు, చాలా నీరసం అయిపోయాను అప్పటికే. అండ్ ఎస్ గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవ్రీడే డైలీ లైఫ్ రొటీన్లా లేకుండా ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్గా ఉంటుంది అని. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఖాళీగా ఉన్న టైంలో నా వీడియోస్ చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.